అక్కడెక్కడో 10,000-25,000కు ఎవడికిందో పని చేసే బదులు మనం పుట్టి పెరిగిన దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ కన్నవాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటే సరిపోదా అనే ఆలోచన ఒకవైపు అయితే, ఇక్కడే మా తాతలు ఉన్నారు, మా పేరెంట్స్ కూడా పెరిగారు, నేను కూడా ఇక్కడే ఉంటే అస్సలు డెవలప్ అవ్వలేం, పట్నం పోదాం అనే ఆలోచన మరోవైపు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లాలో చివరగా ఏర్పడిన మండలంలో ఒకటైన ఎల్లంపేట. నాకు తెలిసి ఇది ఒక మండలమే కాదు, ఇక్కడ నుంచి దేశ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు, దేశ సేవ కోసం సైన్యంలో చేరిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో 30-40 lakhs తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ సాధించిన వాళ్ళు, ఎస్బీఐ, ఆర్బీఐ పెద్ద పెద్ద బ్యాంక్స్లో పీఓ మేనేజర్లుగా చేస్తున్న వాళ్ళు, సింగపూర్, మలేసియా, ఖత్తర్, దుబాయ్ ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు, ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఉన్న బిజినెస్ని ఇంకా ఎక్స్పెండ్ చేసుకునే వాళ్ళు, ఉన్న ఊరిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకుండా సిటీలో జాబ్ చేస్తూ అప్పుడప్పుడు వచ్చే నాలాంటి వాళ్ళు, ఇంకా ఇక్కడేదో సాధిద్దాం, మనమేంటో నిరూపిద్దాం అనేవాళ్ళు, రోజుకి 300 కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రోజు తాగి పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా సరే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మేము ప్రాబ్లమ్స్గా చూడలేదు, అలవాటు పడిపోయాం అంతే. నిజం చెప్పాలంటే 20 పంచాయతీలు, 63 గ్రామాలు ఉన్న ఈ మండలంకి బస్ సౌకర్యం అయితే ఉంది, కానీ బస్ స్టాండ్ అయితే లేదు. బస్సు ఎక్కడ ఆగితే అదే మా బస్ స్టాప్. ఈ ఇష్యూ గత 12 years నుంచి ఉంది, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎంత వర్షంలో అయినా, ఎంత ఎండలో అయినా అలా రోడ్లపై నిల్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. మనకి ఒకప్పుడు బస్ స్టాప్ ఉండేదని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు బస్ స్టాప్ అవసరమా లేదా అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఐ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్, ప్లీజ్ అప్రూవ్ ది బస్ స్టాప్ ఇన్ ఎల్లంపేట. ఇప్పుడు మా ఊరికి వెళ్ళే నేషనల్ హైవేని మీకు చూపిస్తాను, కొంచెం పేషెన్స్తో చూడండి. ఇది మీరు చూస్తున్నది రాములవారి టెంపుల్. దేశంలో అతి ఫాస్ట్గా కట్టిన టెంపుల్లో ఇది ఒకటి. సుమారు 58 రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేసిన గార్లపాడు గ్రామ ప్రజలందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇదే మా నేషనల్ హైవే NH999. ఇది ఎల్లంపేటకు మరియు సరడం అనే గ్రామానికి అనుసంధానం చేసి, వర్షం పడితే ఈ రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్లా, కొంచెం లోతుగా ఉండే బావుల్లాగా, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెరువుల్లాగా మారిపోయి. ప్రెజెంట్ అయితే మా ఊరికి బస్ ఫెసిలిటీ లేదు, ప్రస్తుతం మేము అది కోరుకోవట్లేదు కూడా. కానీ మేము కోరుకునేది ఒక్క నాణ్యమైన రోడ్లు. కొన్ని ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్లు ఇలా ఉండడం వలన ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొంతమందికి అయితే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. దయచేసి ప్లీజ్ ఈ రోడ్ల నిర్మాణం తొందరగా చేస్తారని ఈ చుట్టుపక్కల గ్రామాల తరపున నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈ రోడ్లు కూడా పక్కన పెడితే 2 monthsకి ఒకసారి వచ్చే నాలాంటి వాళ్ళకి ఈ ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకొని, ట్రాఫిక్ లేని రోడ్లను చూసుకొని, ప్రకృతిని పలకరించుకొని, పచ్చదనాన్ని ఆస్వాదించుకొని, ఈ రోడ్లు, నీళ్లు ఇంకివేమీ మాకు అప్పుడు కనిపించవు. నేను అలా బైక్పై వెళ్తుంటే ఆ పైరుగాలి, ఆ పంట పొలాల అందం ప్రకృతి మాతకు పట్టు చీర కట్టినట్లు అనిపించింది. ఎంతైనా పల్లెటూరులో ఉండే ప్రశాంతత, ఆరోగ్యం, మనశ్శాంతి నువ్వు ఎన్ని కోట్లు సిటీలో సంపాదించినా దొరకదు. ఊర్లో ఉండిపోతే ఊరోళ్ళు అంటారే కానీ ఇక్కడ పలకరింపులో ఉండే అభిమానం, ఆత్మీయత పట్టణాల్లో హాయ్ బ్రో, హౌ ఆర్ యూ బ్రో, వాట్సాప్ బ్రో అనే పిలుపులో మాత్రం అస్సలు కనిపించదు. విలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ విలేజ్కి ఒక 3 days వెళ్ళండి. అక్కడ ప్రకృతికి దగ్గరగా, ట్రాఫిక్కి దూరంగా ఉండి చూడండి. అసలు పల్లెని వదిలిన రాను అంటారు మీరు. మా ఊరు ఒక అందమైన పల్లెటూరు. స్వాగతం పలుకుతుంది పచ్చని వరి పైరు. ప్రేమానుబంధాలకు ఇది మారు పేరు. కనువిందు చేస్తుంది కాలువల హోరు. తీయగా ఉంటుంది మా ఆత్మీయత తీరు. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే పల్లెటూరు. అంటే వీడియోకి సెట్ అవుతుందని గూగుల్లో వెతికి మరీ చెప్పాను ఈ కొటేషన్. ఫైనల్లీ ఇదేనండి మా ఊరు, మా చిన్న పల్లెటూరు. గైస్, నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు, కానీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్.